మీనరాశి వారు సింహాసనం మీద కూర్చోవడానికి సిద్ధం అవ్వండి. డిసెంబరు నెల చివరిలోపు ఒక స్త్రీ మిమ్మల్ని రాజులాగా మార్చబోతోంది. 100% జరగబోయేది ఇదే. మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఒక స్త్రీ కారణంగా మీ జీవితం ఏ విధంగా మారబోతోంది? డిసెంబరు నెల చివరిలోపు వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటో మనమైతే ఇప్పుడు క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు. ప్రేమ సమస్యలు, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో చాలా అదృష్టం అయితే కలిసి రాబోతూ ఉంది. ఒక స్త్రీ కారణంగా మీరు సింహాసనం మీద కూర్చోవడానికి సిద్ధం అవుతారు. ఆ స్త్రీ మిమ్మల్ని రాజులాగా మార్చబోతూ ఉంది. ఉద్యోగాలలో కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. ఆ స్త్రీ కారణంగా మీ ఆర్థిక పరంగా చాలా ముఖ్యమైనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో చూస్తారు. ఎటు చూసినా సరే మీకు ధన ప్రవాహం అయితే కలగబోతోంది. మీరు సిరి సంపదలతో తులతూగుతారు. బాధ్యతలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మీరు మీ జీవితంలో ఒత్తిడి అనేది పెరగకుండా చూసుకున్నట్లయితే కనుక మీ జీవితం చాలా సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది. మీకున్న సామర్థ్యాన్ని, ప్రతిభను సంపూర్ణంగా వినియోగించండి. ముఖ్యమైన పనులను శ్రద్ధగా చేయండి. వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. తోటివారి సూచనలు బాగా ఉపకరిస్తాయి. మోసం చేసే వారు ఉన్నారు కనుక జాగ్రత్తగా గమనిస్తూ ఉండాల్సి ఉంటుంది. అవసరాలకు తగినట్టు నిర్ణయాలు కూడా తీసుకోవాలి. మీకు ఈ సమయం చాలా మంచి శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయవద్దండి. ఇష్ట దేవతారాధన మీకు శుభప్రదమైన మార్పులు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు. అంతేకాదండి, ఈ మీనరాశి వారికి సమయం చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో మీరు చూడబోతూ ఉన్నారు. అసలు మీనరాశి వారు డిసెంబరు నెల చివరిలోపు ఒక స్త్రీ కారణంగా రాజభోగాలు అనుభవిస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. 100% జరగబోయేది అయితే మాత్రం ఇదే. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా శుభప్రదమైన ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ సమయం మీరు ఎటు చూసినా సరే ధన ప్రవాహం అయితే కురవబోతూ ఉంది. మీకు ఇప్పటి వరకు కూడా పెట్టుబడి పెట్టినట్లయితే ఏ విధంగా అయినా సరే మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి ఆర్థిక లాభాలు అనేవి ఈ సమయంలో మీరు చూస్తారు. అంతేకాదు, మీకు ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయం మీ ఆదాయం పెరుగుతుంది కనుక మీ ఖర్చులు అనేవి పెద్ద సమస్య అయితే కాదు. వివిధ మూలల నుండి మీకు డబ్బు అయితే వస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. దీనికి కారణంగా మీ ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా అయితే ఈ సమయంలో ఉంటుంది. మీరు ధన మరియు సౌకర్యాలతో సమృద్ధిగా ఉంటారు. ఈ సమయం మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా అయితే మీ జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉందండి. ఆ స్త్రీ ఎవరైనా సరే కావచ్చు. మీ తల్లిగారైనా సరే లేదా మీ ధర్మ పత్ని అయినా సరే కావచ్చు. ఆ స్త్రీ కారణంగా మీరు ఈ సమయం రాజులాగా మారబోతూ ఉన్నారు. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే మీకు ఈ సమయం మెరుగుదల అనేది అధికంగా కనిపిస్తూ ఉందండి. ఈ సమయంలో మీరు ప్రమోషన్ లేదా స్థానచలనం అంటే ట్రాన్స్ఫర్ కలిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు కొన్నిసార్లు మీ మాటల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ ఆవేశం కారణంగా మీరు మాట్లాడే మాటలు మీ సహోద్యోగుల లేదా పై అధికారుల మనస్సును నొప్పించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి సమయం చాలా మంచిగా ఉంటుంది. వారి వ్యాపారం, వృత్తి ఎక్కువ మందికి తెలుస్తుంది. మీరు చేపట్టే ముఖ్యమైన పనులలో ఎక్కువ భాగం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుందండి. మీరు వ్యాపారంలో మీరు కోరుకున్న లాభాలు పొందుతారు.
మీకు ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు మీ చదువును కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఇతర విషయాలపైన ఎక్కువ సమయం వెచ్చించకండి. ఇది రాబోయే రోజుల్లో మీకు సమస్యలను కూడా కలిగిస్తుంది. మీ చదువు మరియు పరీక్షలపైన ఏకాగ్రత చేయడానికి మీరు ప్రయత్నించండి. మంచి ఫలితం కొరకు మీరు హనుమాన్ చాలీసా చదవడం లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే పూర్తిగా తెలుసుకుందాం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. మీనరాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పవచ్చండి. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, అందమైన గంభీరమైనటువంటి రూపం కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి అందమైనటువంటి రూపము, మంచి గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు అందరి గౌరవ మర్యాదలు పొందుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారిగా ఉంటారు. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మంచివారండి. ఈ రాశి వారికి విశ్రాంతి అనేది చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. వీరు కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని కూడా ఇవ్వగలుగుతారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు ప్రశాంతంగా నిద్రిస్తారు. ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. అంతేకాదండి, ఈ రాశి వారికి అధిపతి గురువు కావున ఈ రాశి వారి జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష, రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన చాలా శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.